ఇవాళ రాష్ట్రంలో 22,000 కిలోమీటర్ల రోడ్లు కంప్లీట్ చేశారు. అంటే కడుపు మట్టుగా ఉందా నీకు? భోగాపురం విమానాశ్రయం కంప్లీట్ కాబోతా ఉంది. విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్ కంప్లీట్ కాబోతా ఉంది. అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. టీసీఎస్ వచ్చింది, బీపీసీఎల్ వస్తూ ఉంది, అమరావతికి రైల్వే లైన్. సరే ఇవన్నీ ఓకే, మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ మాట్లాడదురు కానీ ఆ సునీత గారి మాటలకి చెప్పండి. రఫీ గారు, సునీత గారు ఓ మాట అన్నారు, మేం తలుచుకుంటే నువ్వు దిగలేవు హెలికాప్టర్ అని అన్నారు. దానికి చెప్పండి అంటున్నా. ఏమంటే అక్కడ గోపురతి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మీరు ఆ వీడియో కూడా వేసి చూపిస్తే రెండింటికి కౌంటర్ సరిపోద్ది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందండి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గురించి ఇప్పుడు ఎందుకు? మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి సార్. ఆవిడ అంది ఏమని, మేము తలుచుకుంటే నువ్వు దిగలేవు అంది. దానికి చెప్పండి. తలుచుకుంటున్నారా మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగకూడదని? తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఏం మాట్లాడాడో మేము వస్తే ఏం చేస్తామని ఆవిడ కూడా ఒక వీడియో ఉంది, అది కూడా చూపించండి. అది కూడా చూపిస్తాం. ముందర దీనికి సమానం చెప్పండి. మీరు ఒకటి అడిగితే ఇంకోటి చెప్తే ఎట్టా? ఏమన్నా ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన చేసింది, దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తారా మీరు? ఆయన గాల్లోనే తిరుగుతూ ఉంటాడు హెలికాప్టర్ వేసుకొని. చెప్పండి. అంటే ఇప్పుడు మీరు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగడం. మన్మధుడు సినిమా చూసారా? విమానం ఎక్కాలంటే అదృష్టం వాళ్ళంటే దిగాలన్నా కూడా అదృష్టం ఉండాలని నాగార్జున అంటాడు. అట్లాంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? అతను ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాడా? సార్ స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఎందుకు బీటింగ్ అరౌండ్ ద బుష్? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కుండా చేస్తాం మేము తలుచుకుంటే. మీరు తలుచుకున్నారా? నేను అడుగుతున్నాను సార్, మీరు తలుచుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదని? సార్ ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి సార్, ఆ కుటుంబం గురించి మీరు వదిలేయండి. ముందర ఈ విషయం చెప్పండి, అడిగిన దానికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిక్కకూడదు మీరు తలుచుకున్నారా? మధ్యలో ఒక బిట్ పెడితే మొత్తం వీడియో పెట్టండి. మొత్తం వీడియో మీకు పంపిస్తాం. మీరు చూసే ఉంటారు, మీ పార్టీ నాయకురాలే కదా ఆవిడ, మీరు చూసే ఉంటారు. మొత్తం వీడియోలు వెనక ముందు ఆ సంఘటనలకు సంబంధించి ఆమె ఏం మాట్లాడిందో చెప్తే దాని మీద స్పందిస్తా. కండిషన్స్ పెట్టమాకండి సార్. ఆవిడ అన్నది మీరు దానికి చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే నేను చెప్పనానండి, అంతే. దట్స్ ఇట్. చెప్పండి దానికి. రైట్ చిన్నపిరెడ్డి గారు, రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు దాని మీద చెప్పనంటున్నారు కాబట్టి. సో అదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీదట హెలికాప్టర్లు తిరగటం మానేయాలి. ఎందుకంటే వీళ్ళు దిగనేమని వార్నింగ్ ఇచ్చారు. రెండోది, నిన్న లేళ్ల అప్పిరెడ్డి ఏం మాట్లాడతారండి విండ్షీల్డ్ ఫెయిల్యూర్ గురించి. ఇప్పుడు వాస్తవంగా మీకు అక్కడ ఏం జరిగిందో తెలుసు. తాడేపల్లి కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, రిటర్న్ ఆయన ఏమి బుక్ చేసుకోవాలి హెలికాప్టర్. ఒకసారి మాట్లాడండి లేళ్ల అప్పిరెడ్డి గారు, ఒకసారి చూడండి లేళ్ల అప్పిరెడ్డి గారు ఏం మాట్లాడారో, తర్వాత మాట్లాడండి. మీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. సో ఆయన ఏమంటారు, ఆ లేళ్ల అప్పిరెడ్డి ఇదంతా ఏంటంటే తెలుగుదేశం కుట్ర. ఎందుకు అవసరం ఏమంటే మీకు అంత సెక్యూరిటీ ఇచ్చి అంతమందిని ప్రతిపక్ష నాయకుడు కన్నా మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తే మీకేంటండి అభ్యంతరాలు? లేళ్ల అప్పిరెడ్డి ఏం మాట్లాడాడు చూడండి. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నేతల దురాలోచనల్ని, వాళ్ళ దుష్ట పన్నాగాల్ని తెలియజెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించాలని చెప్పి మేమున్నాలు మా ఎంపీలందరికీ కూడా కలిసి వెళ్ళి సంబంధిత మంత్రులకి పెద్దల్ని కలిసి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన మెమోరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా అధికారులకు చెప్తా ఉన్నా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకి, ప్రభుత్వ అధినేతలకు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, మరోసారి చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగట్టాలా, అప్రజాస్వామిక విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారో వాళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, వినండి, తొందర ఎందుకు? మా నాయకుడు
చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికి కూడా ఇతనే. రఫీ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడండి, ఆయన మాట్లాడింది వినండి. ఇటువంటి పరిస్థితుల్లో దయాళ ఇటువంటి వేదాలు సంఘటనలు వహించడం ఇదే. భద్రతాపరంగా వైఫల్యం రైట్, చిన్నపరెడ్డి గారు ప్రభుత్వం ఏంటండి ఆయనకి జరిగిన భద్రతా లోపం ఏంటో చెప్పండి. అంతమంది 1100 మంది పోలీసులు ఇచ్చారు. పరిటాల సునీత గారు పదే వాపోయారు, నేను కూడా ఎమ్మెల్యేను కదా, నాకు కూడా అంతమంది. మీరు అనవసరంగా ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ మీకు చంద్రబాబు గారు ఇస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నారు. దానికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి అక్కడ ఏదో కుట్ర జరిగింది, విండ్ షీల్డ్ ఎవరో రాళ్ళు ఇసి పగల కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకండి ఈ మాటలన్నీ చిన్నపరెడ్డి గారు? సార్ కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బాదుడు కార్యక్రమం నుంచి ఆయన మీకు అనుకూలంగానే మాట్లాడారు. శివపార్వతి గారు ప్లీజ్. 45 నిమిషాలు జరిగితే ఒక్క మాట మాట్లాడలేదు కదా, వింటా ఉన్నాం కదా, కాస్త ఓపిక వినరాదు.